హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో చాలామంది ఫ్లిప్కార్ట్, అమెజాన్లో అయితే సెర్చ్ చేస్తూ ఉంటారు 55 ఇంచెస్ టీవీలో ఏ టీవీ తీసుకోవాలి అని. సో చాలామంది కన్ఫ్యూషన్ అయితే ఉంటుంది. సో హై బడ్జెట్కి వెళ్తే మీరు 55 ఇంచెస్ టీవీలో ఏదైనా తీసుకోవచ్చు. కాకపోతే మీకు తక్కువ బడ్జెట్లో మంచి స్పెసిఫికేషన్స్ ఉన్న టీవీ కోసం చూస్తున్నారు అంటే ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. కొత్తగా వచ్చిన వాళ్ళైతే నా చిన్న ఛానల్ని కొంచెం సపోర్ట్ అయితే చేయండి. సో నేను చెప్పబోయే ప్రోడక్ట్ వచ్చి రియల్మీ టెక్ లైఫ్ QLED టీవీ అండి. ఇది 55 ఇంచెస్ QLED టీవీ. ఇది మనకి 2025 అయితే రిలీజ్ అయింది. దీన్ని స్క్రీన్ చూసుకుంటే మనకి కంప్లీట్గా బెజల్లెస్ అయితే ప్రొవైడ్ చేశారు. అల్ట్రా HD 4K అయితే సపోర్ట్ అయితే ఉంది. దాంతోపాటు మీకు పిక్సెల్ చూసుకుంటే మీకు 3840 to 2160 పిక్సెల్స్ దాకా మీకైతే సపోర్ట్ అయితే ఉంది. దాంతోపాటు మీకు 60Hz రిఫ్రెష్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది మనకి మీడియాటెక్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ అయితే నడుస్తుంది. QLED కాబట్టి మీకు అడిషనల్గా డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తారు. అంతేకాకుండా మీకు కలర్స్ కూడా మంచి ఎన్హాన్స్గా కనిపిస్తూ ఉంటుంది. పిక్చర్ చూసుకుంటే మీకు 1.7 బిలియన్ కలర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. దీంట్లో మనకి మోషన్ ఎన్హాన్స్ అనే సపోర్ట్ అయితే ఉంది. MEMC టెక్నాలజీ అయితే వాడారు. సో ఫాస్ట్ మూవింగ్ ఏదైనా ఆబ్జెక్ట్ ఉంటే మీకు క్లియర్గా నీట్గా అయితే కనిపిస్తూ ఉంటుంది. గూగుల్ టీవీ కాబట్టి మీకు 5.0 వర్షన్ అయితే నడుస్తుంది. దీంట్లో అడ్వాంటేజ్ చూసుకుంటే మనకి గూగుల్ క్రోమ్ క్రాస్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా గూగుల్ ఫొటోస్ కూడా సపోర్ట్ ఉంది. వాయిస్ కంట్రోల్తో అయితే నడుస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి ర్యామ్ అయితే మనకి 2GB ర్యామ్ అయితే ప్రొవైడ్ చేశారు. స్టోరేజ్ చూసుకుంటే 32 GB అయితే ప్రొవైడ్ చేశారు. సో దీంట్లో మీకు అమెజాన్, నెట్ఫ్లిక్స్, సోనీ లివ్, హాట్స్టార్ ఇవన్నీ మీకు ప్రీ ఇన్స్టాల్ అయితే ముందే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఏం టెన్షన్ అయినా అవసరం లేదు. పోర్ట్స్ విషయానికి వస్తే మీకు 3 HDMI పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు మీకు ఆప్టికల్ కూడా ప్రొవైడ్ చేశారు. సో చాలామంది మూవీస్ కానీ సాంగ్స్ కానీ వినాలనుకునే వాళ్ళు హోమ్ థియేటర్కి అయితే కనెక్ట్ చేసుకుంటారు. సో పాత పద్ధతుల్లో అయితే మనకి ఆక్స్ కేబుల్ కానీ బ్లూటూత్ కానీ ఉండేది. ఇప్పుడు అడ్వాన్స్గా మనకి ARC సపోర్ట్ అయితే ఉంది కాబట్టి మీరు డైరెక్ట్గా ARC నుంచి హోమ్ థియేటర్కి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. ఆప్టికల్ ఉంది కాబట్టి మీకు ఆప్టికల్ కేబుల్ టు హోమ్ థియేటర్ కనెక్ట్ చేసుకుంటే మీకు డాల్బీ అట్మాస్ అయితే మీరు ఫీల్ అవుతారు. సో దీని ఆడియో అవుట్పుట్ చూసుకుంటే మనకి టీవీ నుంచి వచ్చేది 40 వాట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా డ్యూయల్ స్పీకర్స్ కాబట్టి మీకు కొంచెం సరౌండ్ ఎఫర్ట్ అయితే మీరు ఖచ్చితంగా ఫీల్ అవుతారు. దీని ఓవరాల్ విషయం చూసుకుంటే మనకి ఓవరాల్గా ఫైనల్ రివ్యూ చూసుకుంటే ఈ టీవీ అనేది బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. అంతేకాకుండా మంచి స్పెసిఫికేషన్స్, మంచి ఫీచర్స్తో గల టీవీ అండి. మీరు కొనాలి అనుకుంటే ఖచ్చితంగా అయితే కొనొచ్చు. సో మీరేం టెన్షన్ ఏం పడనవసరం లేదు. ఎందుకంటే రియల్మీ బ్రాండ్ అనేది మనకి ఇప్పుడు మార్కెట్లో మొబైల్స్ కానీ యాక్సెసరీస్ కానీ మనకి రియల్మీ అనేది మంచి సపోర్ట్ అయితే ఇస్తుంది. సో ఫ్యూచర్లో మీకు ఏమైనా అప్డేట్స్ కానీ ఉండాలంటే మనకి ఆల్రెడీ అప్డేట్స్ మనకి ఆటోమేటిక్గా అవుతూ ఉంటుంది. దీని ప్రైస్ చూసుకుంటే మనకి 28,999 రూపీస్కి అయితే ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది. సో ఈ ప్రోడక్ట్ కొనాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా అయితే కొనండి. ఇంకా 2 మంత్స్లో మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అయితే సేల్స్ అయితే స్టార్ట్ అవుతుంది. సో అప్పుడైతే మీకు కార్డ్స్ వాడితే ఇంకా ప్రైస్ అయితే తగ్గే ఛాన్స్ ఉంది. అంతే ఫ్రెండ్స్. మీకు ఏమైనా ఫ్యూచర్లో ఏమైనా డౌట్స్ కనుక ఉంటే నాకైతే కామెంట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.